మొన్న రాజ్ తరుణ్ లావణ్య కేసు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు. అయితే కేసులు వేరైనా కామన్ గా వినిపిస్తున్న పేరు మాత్రం శేఖర్ భాష. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి శేఖర్ భాషకు అసలు ఉన్నటువంటి సంబంధం ఏంటి? దీనిపైన ఆయన టీవీ9 తో మాట్లాడారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ అందుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ కేసులో తాను ఎవరి తరపున పనిచేయడం లేదంటున్నారు శేఖర్ భాష. విష్ణుప్రియ, టేస్టీ తేజతో కలిసి బిగ్ బాస్ లో పాల్గొన్నానని, ఆ పరిచయంతోనే కేసు విచారణలో సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ముమ్మాటికి తప్పే అంటున్నారు. ప్రమోషన్ చేస్తున్న వారిని కూడా తాను సపోర్ట్ చేయబోనన్నారు శేఖర్ భాష. చేయట్లేదు అనే విషయాన్ని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. శేఖర్ భాష గారు, ఒకవైపు రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి కేసులో మీరు వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఏంటండి? బట్ నేను వీళ్ళని రిప్రజెంట్ చేయడం అంటే మీరు అనుకున్నట్టుగా వాళ్ళని సపోర్ట్ చేయట్లా. వాళ్ళు చేసిన పని రైట్ అయినా రాంగ్ అయితే వాళ్ళు దానికి తగ్గట్టుగా లీగల్గా వాళ్ళ రిపర్కషన్స్ వాళ్ళు ఎదుర్కొంటారు. నేను చేసింది ఒక 2 days టైం అడగడానికి వచ్చాను. నేను బేసికలీ 2 days టైం కూడా దేనికి అంటే, వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా జస్ట్ ఒక్కసారి ఆ కేసు పడంగానే ఏంటిది అండ్ మీడియా విపరీతంగా ఫోన్లు చేసి రకరకాల తమ్నైలు పెట్టడంతో కొంచెం అడ్వకేట్ని పెట్టుకుందామా వద్దా అనుకుని ఆలోచించుకునే టైంలోనే ఈ లోపలే పోలీసులు పిలవడం జరిగింది. జస్ట్ 1 day ఎఫ్ఐఆర్ పెట్టారు, ఆ నెక్స్ట్ డేనే రమ్మన్నారు కదా. ఈ లోపల అంత టైం కూడా ఉండదు. వీళ్ళకి రెగ్యులర్గా కేసులు ఫైట్ చేసే వాళ్ళకైతే అడ్వకేట్లు ఉంటారు, వీళ్ళకి అది కూడా లేదు కాబట్టి. సో నేను ఫస్ట్ అది న్యూస్ చూడగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేశా, అరే ఏంట్రా ఇది, నీకేమైనా తెలుసా అంటే, లేదు ఏదో ఫేక్ న్యూస్ అనుకుంటాను, మన మీద ఎందుకు వస్తుందా అన్నారు. బట్ తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడి అంత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను వాళ్ళకి ఏం చేయాలి, ఇప్పుడు మీరేం టెన్షన్ పడకండి, వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, మన సంజయ్ మనం చెప్పాలి, ఫస్ట్ పారిపోవడాలు రాకుండా ఉండాలి, ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పి చేయడం. దీనివల్ల మీరు అస్సలు చెప్పండి. అంటే ప్రతి విషయాన్ని ఇప్పుడు ఈ ప్రీవియస్గా ఉన్నటువంటి రాజ్ తరుణ్, మస్తాన్ సాయి కేసులో కూడా మీరు వచ్చి ముందు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటండి అసలు? కలిసి అసలు పగలు రాత్రి కలిసి ఉన్నాం కదమ్మా. ఒక నేనున్న 2 weeks అండ్ తర్వాత కూడా బిగ్ బాస్ షోస్ అన్నింటిలో కూడా కలిసి ఉన్నాము. అన్నయ్య అని పిలుస్తారు వాళ్ళందరూ ప్రేమగా. ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఈ కేసుని, వాళ్ళకి ఇనిషియల్గా వచ్చినప్పుడు త్వరితగతిన ఇన్వెస్టిగేట్ చేయడం, వీళ్ళ నంబర్లు కావాలి, వీళ్ళ కాంటాక్ట్స్ కావాలి, వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి, వీళ్ళ గురించి డీటెయిల్స్, వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ని ప్రమోట్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితిలో జనరల్గా ఏమవుతుంది, మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఒక లాయర్ని పెట్టుకున్నారనుకోండి, వీళ్ళు మేము రాము, స్టేషన్కి రమ్మన్నారు రాము, మేము ఏం చేస్తాం, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకుంటాం, అది వస్తుంది, వచ్చిన తర్వాత ఇంకో 14 రోజులు లేకపోతే ఇంకోటి అలా సాగదీస్తూ ఉంటాం, మా లాయర్ సమాధానం చెప్తాడు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇంత టైం తీసుకుంటుంది. బట్ దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి నీకు కోర్టు ఈ తలనొప్పితో పాటు జస్ట్ 41తో పోయేది, అంటే స్టేషన్ బెయిల్తో పోయేదానికి మీరు ఎందుకు గోటుతో పోయేదానికి గొడ్డలాగా తెచ్చుకుంటున్నారు, మీరు వెళ్తే సరిపోతుంది, నేను మాట్లాడతాను, అసలు కేసు తర్వాత ఏంటనేది మాట్లాడి నేను కనుక్కుంటాను అని చెప్పి ఫస్ట్ రమ్మని చెప్పినప్పుడు అందరూ మీడియా ఉండేసరికి వాళ్ళు భయపడిపోయారు పొద్దు నుంచి వస్తున్న కాల్స్ తోటి. ప్రమోషన్ చేసేటప్పుడు తెలియనటువంటి ఆ రూల్స్కి సంబంధించి అసలు మన దగ్గర అది అంతా కూడా ఇల్లీగల్, అలాంటిది వాళ్ళే వాళ్ళ కేసుల్ని చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి రావాలి. అసలు మీరెందుకు వస్తున్నారు ప్రతి కేసులోనూ? ప్రతి కేసు కాదు, బోల్డ్ కేసులు జరుగుతున్నాయి. నేను వచ్చింది ఎప్పుడు రాజుతాను, ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ 9 నెలలు అయింది ఇది. సో ప్రతి కేసులో నేనేం రావట్లేదు, వీళ్ళు నాకు రిలేటెడ్ కాబట్టి, రిలేటెడ్ అంటే ఫ్రెండ్స్ కాబట్టి, అవుట్ ఆఫ్ కన్సర్న్ అండ్ ఐ స్టే నియర్ బై, పంజగుట్లోనే ఉంటాను. అండ్ ఈ పిఎస్లో కూడా మనకి కొన్ని అంటే నేను ఒక అమ్మాయి మీద కేసు పెట్టిన సందర్భం ఉంది కదా, సో అది కూడా ఉంది కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ అప్పుడప్పుడు ఇవ్వడానికి వెళ్తుంటాను నేను. అలా నాకు కొంత పరిచయం ఉంది. నేను వెళ్ళి, సార్ ఇట్లా మా వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి, మీకు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ కొంత భయపడుతున్నారు అని వాళ్ళ దగ్గర ఒక చిన్న భరోసా తీసుకొని, అంటే మీడియా వాళ్ళు ఉన్నారు ఏం చేయమంటారు అది ఇది అని అడిగితే, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, ఏదో రకంగా తీసుకొస్తాను. ఏ విషయంలో అయినా తాను రిప్రజెంటర్గా రాలేదు. కొన్ని ఎవరైతే ఇప్పుడు విష్ణుప్రియ కానీ టేస్టీ తేజ ఇద్దరు కూడా బిగ్ బాస్లో తనతో పాటు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కొంత ఈ కేసు నమోదైన తర్వాత వాళ్ళు బయటికి రావడానికి భయపడడంతో పాటు వాళ్ళకి జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా పోలీసుల వద్ద ఉంచేందుకు వచ్చాను. ఇప్పుడు జర్నలిస్ట్ సాయితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.